హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చిలకడ దుంపలండి, స్వీట్ పొటాటో తీసుకున్నాను. నేను తీసుకొని వీటిని అయితే బాగా కడిగేసి ఉడికించానండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడికించానండి. ఉడికించిన తర్వాత మెత్తగా ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని అనేది మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. దానిపై నుండి తోలు తీసి ఇలా మెత్తగా మ్యాష్ అనేది చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో అయితే నెయ్యి వేసేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి నెయ్యి కరిగించుకోవాలి బాగా. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసేసుకోవాలండి. నేను వచ్చేసి కాజు వేసాను, అలాగే బాదం, కలంగిడి పండు విత్తనాలు వేసానండి. వేసి బాగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇవి మాత్రం ఫ్రై చేసేసాను. తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిగిలిన నెయ్యిలో వచ్చేసి మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసానండి. జంజుగడ్డల మిశ్రమం అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి. మనకు వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలండి నెయ్యిలో అనేది. ఇది అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లల కాంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడతారండి. ఇలా చేసి పెట్టండి, అందరు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వచ్చేసి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే పాలు వేసానండి. కాంచి చల్లార్చిన పాలండి. పాలు వేయడం వల్ల స్వీట్ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ పాలన్నీ ఇంగిపోయేంత వరకు బాగా ఉడికించాలండి. పాలలో బాగా ఉడికించిన తర్వాత చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో కదా. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్న బెల్లం అండి, అదే దంచి పెట్టుకున్నా కదా, బెల్లం అయితే వేసేసాను. టేస్ట్కి తగినంత బెల్లం యాడ్ చేసేసుకోవాలి. స్వీట్ పొటాటోని బట్టి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే బెల్లం వేసానండి. స్వీట్ పొటాటోస్ మా గార్డెన్లోటివి కాబట్టి చాలా స్వీట్గా ఉన్నాయనేసి దానికి తగినంత బెల్లం వేసేసాను. చూడండి ఇలా మనకు కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ అయితే ఇలాచి పొడి వేసానండి. అంతేనండి, టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఎలాగో గంజిగడ్డలు ఉడకబెట్టిస్తే చాలా మంది తినారండి. ఇలా హల్వా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉందండి. మా పాపకి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినండి. రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకోవడమే. అంతేనండి, టేస్టీ చిలకడ దుంపల హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో చేసేయచ్చండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.